దత్తపుత్రుడు కాదు, ఆయన అద్వితీయ కుమారుడు. హీ ఈస్ మోనోజినాస్, అంటే ఆయన వంటి కుమారుడు ఇంకొకడు లేడు అని అర్థం. మనము స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపించే భావాలను విడిచిపెట్టకూడదు. మనము చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. సాగిలపడి ఆయనను పూజించి అన్నప్పుడు యేసు ప్రభువును ఈ ఎవరైతే జ్ఞానులు వచ్చారో వారు 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఉల్లంఘిస్తున్నారంటారా? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఉల్లంఘించడానికే దేవుడు వాళ్ళకు నక్షత్రం పంపించాడు అని చెప్తున్నారా? నా ఉద్దేశంలో అలా కాదు, మీరు అలా చెప్పట్లేదు అనుకుంటున్నారు. ఎందుకు అంటే, గ్రీక్ భాషలో వాడినటువంటి పదం అది ఏంటంటే ప్రోస్కినిసాన్, అంటే ఆయన ఎదుట సాష్టాంగపడ్డారు అని. సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తే, చిన్నవాడులే ఆయనకు తెలీదు కాబట్టి అలా చేయకు అని అన్నాడు అని మనం అనొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి అలా చేయకు అని చెప్పలేదు. మార్కు సువార్తలో ఆయన నీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించు అని చెప్పినటువంటి యేసు ప్రభు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన ఆరాధిస్తున్నారు. అక్కడ కూడా వాడినటువంటి పదము ప్రోస్కినిసాన్ అన్న పదమే. అంటే ఆయన ఎదుట సాష్టాంగపడి ఆరాధించిరి, మ్రొక్కిరి, పూజించిరి అన్న పదమే. సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కూడా అదే, నో డిఫరెన్స్. అప్పుడు కూడా యేసు ప్రభు వారిని వారించలేదు, ఆయన వారి ఆరాధనను స్వీకరించాడు. దేవుడు యేసు ప్రభువును ఒకవేళ సృష్టిగా చేసి ఉంటే, మొదటి సృష్టిగా చేసి ఉంటే, ఆ మొదటి సృష్టికి దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మొదటి సృష్టి, మీరు ఆరాధించాల్సింది దేవుణ్ణి, నన్ను కాదు అని ఎందుకు చెప్పలేదు? ఆలోచించాలి. ఇదే మాట యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో తోమా అంటాడు. ఏమంటాడు అంటే, నా దేవా నా ప్రభువా అంటాడు. దానికి హకురియాస్ము కహతియాస్ము అంటాడు. గ్రీక్ భాషలో ఇలాగే ఉంది. హకురియాస్ము అంటే ఓ దేవా అని. ఒక ఆయన అన్నాడు, ముస్లిము, ఏమన్నాడంటే, యేసు ప్రభు తిరిగి వచ్చి రావటం చూసి వాళ్ళు ఓ మై గాడ్ అన్నాడంట. అలా అనలేదు, ఆశ్చర్యపోయి ఓ మై గాడ్ అన్నాడంట. నువ్వు చూసావా నిలబడి ఆయన ఇలా అన్నాడని? వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీయుడు అన్నాడు అక్కడ. ఏమంటున్నాడు? హకురియాస్ము అంటే ఓ మై గాడ్, ఓ మై గాడ్. కహతియాస్ము నా ప్రభువా నా దేవా అనంటే, నేను కాదు నీ ప్రభు అన్నాడా? నో నో. మన ప్రభువును ఆరాధించటానికి మనకు ఈ ఆనవాళ్ళు చాలు. ఆయన పుట్టినప్పుడు ఆరాధన స్వీకరించాడు, ఆయన తిరిగి లేచినప్పుడు శిష్యుల ద్వారా ఆరాధన స్వీకరించాడు, తోమా వచ్చి ఆయనను ఆరాధించినప్పుడు ఆయన ఆరాధన స్వీకరించాడు. తర్వాత మనము ఈరోజు మధ్యాహ్నం చూసాం 5వ అధ్యాయం 7 నుంచి 14 వరకు ప్రకటన గ్రంథం. మనం చేయబోయేది అదే. కాబట్టి ఆయన దైవత్వము అంత గొప్పది. అయితే ఇంకో కొన్ని వచనాలు ఉన్నాయి, వాటిని మన ఎదురుగా వస్తాయి కాబట్టి తప్పకుండా ప్రస్తావించి తీరాలి. ఏంటివి అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనంలో చదువుతారా? సమస్తమును ఎరిగిన వాడవనియు
ఎవడును నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇది జరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివల్ల నమ్ముచున్నామని చెప్పగా చాలు. సమస్తమును నీవు ఎరిగిన వాడవు అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారండి ఆయన సర్వజ్ఞుడని, ఆయనకు అన్నీ తెలుసంట అన్న వచనం ఒక పక్క. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. పేతురు ఏమంటున్నాడు చూడండి. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు కదా అని ఆయన దానంతటా అదే అన్నాడు అని నేను అనుకోను. లేఖనంలో వ్రాయబడింది అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా వ్రాయబడింది అని మీరు అంటారు, నేను అంటారు అని నేను అనుకోను. మనం ఆలోచించాలి అంటున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 30 నుంచి 32 వరకు చదివితే అక్కడ కూడా ఇదే రకంగా ఆయన మనుషుల హృదయాంతరంగాలను కూడా తెలిసిన వాడుగా ఉంటాడు. అయితే ఒక సమస్య ఏంటి అంటే, నేను ఎప్పుడు తిరిగి వస్తానో, మనుష్య కుమారుని రెండవ రాకడ ఎప్పుడో నాకు తెలీదు, దేవదూతలకు తెలీదు, చివరికి మనుష్య కుమారుడికి కూడా తెలీదు, తండ్రి మాత్రమే తెలుసు అని యేసుప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మన ముందుకు వస్తుంది. ఆ స్టేట్మెంట్ ప్రకారము మనము వీఆర్ కంపెల్డ్, మనము ఒక కార్నర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు? ఆయనకు తెలియంది కూడా ఉంది కదా, ఆయన సర్వజ్ఞుడు కాదేమో అన్నటువంటి ఆలోచన వస్తుంది. దీనికే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన యొక్క మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి లేక ముందు నాకున్న మహిమను నువ్వు నాకు తిరిగి ఇవ్వు అని ఆయన అన్నప్పుడు, తండ్రితో ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు దాని ఆంతర్యం అర్థం చేసుకోవాలి. మానవుడిగా వచ్చినటువంటి యేసు మానవుడిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది అన్నటువంటి అర్థం మనం చేసుకోవాలి. ఆయనకు అన్నీ తెలుసు, అయినప్పటికీ తన్ను తాను రిక్తునిగా చేసుకుని మానవుడిగా వచ్చాడు అన్న సత్యము కూడా మర్చిపోకూడదు. ఆయన 100% దేవుడు అన్నది ఎంత సత్యమో 100% మానవుడు అన్నది కూడా అదే సత్యం. అయితే ఆయన అంతటితో ఆగిపోలేదు. ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్నాడు, నేను మేఘారూఢుడనై వస్తాను, నన్ను నువ్వు చూస్తావు, నన్ను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు. చనిపోక ముందు ఇచ్చినటువంటి మాట అది. తిరిగి తండ్రి వద్ద నుంచి మహిమను తీసుకున్న తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ వేరు. కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణంగా ఒక సంపూర్ణ దృక్పథంలో గనక ఆలోచిస్తే ఎలాంటి కాంట్రడిక్షన్ ఉండదు. యేసు ప్రభువు యొక్క దేవత్వానికి ఎలాంటి మచ్చ రావటానికి వీలు ఉండదు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. దిస్ ఈస్ ఎ సింపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ హైపోస్టాటిక్ యూనియన్. అంటే దేవత్వము మరియు మానవత్వము యొక్క కలయిక 100% ఒక శరీరములో నివసించటం, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ మైండ్స్. మన మనసులకు అది అర్థం చేసుకోవటం కష్టం. కానీ ఆయన చేసి చూపించాడు కాబట్టే ఆయన దేవుడు అంటున్నాను. ఆయన చేసి చూపించాడు కాబట్టే ఆయన దేవుడు అని నేను అంటున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు ఎవరైనా చదువుతారా? యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమె, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి. అయితే యేసు ప్రభువుకు అన్ని విషయాలు తెలుసు అన్న విషయం మనం చెప్పినప్పటికీ ఇలాంటి క్వాలిటీస్ ప్రవక్తలు కూడా ప్రదర్శించారు. కొంతమంది ప్రవక్తలు ప్రవచనం చెప్పారు ఈ విధంగా. కానీ యేసు ప్రభువుకు ఉన్నటువంటి డిస్టింక్ట్ క్వాలిటీ, ఆయనకు మాత్రమే ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటి అంటే,
ఆయన కేవలం ప్రవచించటం కాదు, ఆయన ఆ ప్రవచనములను తను పలికినట్లుగా అయ్యేలా చూస్తాడు. యేసు ప్రభువు ప్రామిసెస్ ఇస్తాడు. ప్రవక్తలు ప్రామిసెస్ ఇవ్వలేరు, ప్రవక్తలు ప్రవచిస్తారు. కానీ యేసు ప్రభువు అష్యూర్డ్ ప్రామిసెస్ అంటే వాగ్దానాలు చేస్తాడు, వాటిని నెరవేరుస్తాడు. యేసు ప్రభువు కేవలము జరగబోయేది చెప్పేవాడు కాదు, జరుగుతున్నది చెప్పేవాడు కాదు, నీ హృదయంలో ఉన్న మాటలు చెప్పేవాడు మాత్రమే కాదు, ఆయన నీకు వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేరుస్తాడు కూడా. ఆయన నీ ద్వారా ఫలాంది చేస్తాను పేతురు అంటే చేసి తీరతాడు. ఆయన సంఘముగా మీరు ఇలా ఉంటారు అని, నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తే మనకు తోడుగా ఉంటాడు. 2-3 నా నామమున ఉంటే నేను ఉంటాను అంటాడు, ఆయన ఉంటాడు. అది అలాంటి వాగ్దానాలు ప్రవక్తలు చేయలేరు. ప్రవక్తలు జరగబోయేది మాత్రమే చెప్పగలుగుతారు. కనుక యేసు ప్రభువు నేను తండ్రి లేకుండా ఏమీ చేయలేను అన్నమాట ఎంత వాస్తవమో, తండ్రి వలె నేను కూడా జీవమును కలిగి ఉన్నాను అన్నమాట కూడా అంతే వాస్తవం. తండ్రి లేనిదే నేను ఏమీ చేయలేను అన్నమాట ఎంత వాస్తవమో, అలాగే తండ్రిని ఘనపరచునట్లుగా మీరు నన్ను ఘనపరచవలను అని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం. తండ్రి లేకుండా నేనేమీ చేయలేను అన్నమాట ఎంత వాస్తవమో, సృష్ట్యారంభంలో నేను ఉన్నాను అని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం. తండ్రి లేకుండా నేనేమీ చేయలేను అని చెప్పిన మాట ఎంత వాస్తవమో, సృష్టికి ముందు నాకు మహిమ తండ్రి దగ్గర ఉండేది, అదే మహిమ నేను ఇప్పుడు తిరిగి పొందుతాను అని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం. ఇది తెలుసుకుంటే 100 ప్రశ్నలలో మిగిలేది 2. యేసు ప్రభువుకున్నటువంటి హైపోస్టాటిక్ యూనియన్, యేసు ప్రభువుకున్న